హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్వేతా సిస్టర్స్. ఇప్పుడు ప్రెజెంట్ అందరికీ ఉన్న ఏకైక ప్రాబ్లమ్ హెల్త్ ఇష్యూస్‌లో మెయిన్‌గా ఉన్నది హెయిర్ ఫాలింగ్, అలాగే బోన్ స్ట్రెంగ్త్‌గా ఉండేది. అది కూడా ఎందుకు అంటున్నానంటే ఏ ఏజ్ వారికైనా కూడా ఉన్న ఏకైక ప్రాబ్లమ్ అంటే ఇదే. సో అలాంటి వారు నేను చూపిస్తున్న ఈ రెసిపీని కరివేపాకు లడ్డూని ఈ విధంగా చేసుకోండి. ఇక్కడ నేను వాడుతున్న ప్రతి ఇంగ్రీడియెంట్ కూడా చాలా బెనిఫిషియల్‌గా ఉంటాది. మీరు ప్రతి ఒక్కరు తప్పకుండా ట్రై చేయాలి. మనమందరము హెయిర్ రాలుతున్నాయి, హెయిర్ పోతున్నాయి అనుకుంటున్నాము. బట్ మనం తీసుకుంటున్న ఇన్‌టేకింగ్ ఫుడ్ కూడా చాలా మనము జాగ్రత్తగా తీసుకోవాలి కదా! మనకి మెయిన్‌గా హెయిర్ ఫాలింగ్‌కి ప్రాబ్లమ్ ఏదైనా ఉందా అంటే ఐరన్ డెఫిషియన్సీనే ఉంటాది. మనం తీసుకుంటున్న ఫుడ్‌లో ఎంత ఐరన్ మనకి బాడీలోకి వెళ్తా ఉన్నదనేది మనకు తెలీదు. పైగా దాంట్లో కూడా మన స్టొమక్‌లోకి వెళ్ళిన తర్వాత అన్ని పార్ట్స్‌కి అబ్జర్వ్ చేసుకున్న తర్వాత మిగిలిన ఐరన్ ఏమైనా ఉంది అంటేనే హెయిర్‌కి వెళ్తుందంట. లేకపోతే వెళ్ళదు. సో అలాంటప్పుడు హెయిర్ ఫాల్ అవ్వక ఏమవుతుంది కదా! సో అలాంటప్పుడు మనము ఇలాంటి రెసిపీస్ చేసుకొని మనం ఇన్‌టేకింగ్ ఫుడ్‌లో డైలీ 1 ఆర్ 2 యాడ్ చేసుకున్నామనుకోండి. సో మనం ఎక్కడైనా డెఫిషియన్సీ ఉన్న దానిని మనము బ్యాలెన్స్ చేసిన వాళ్ళం అవుతాం కదా! సో అందుకోసం అయితే ఈ రెసిపీని నేను చూపిస్తున్నాను. ఇక రెసిపీ అయితే ఏం లేదండి. ఒక 3 కప్పుల వరకు అయితే ఫ్రెష్ కరివేపాకు తీసుకొని ఒకసారి వాష్ చేసి డ్రైగా ఆరబెట్టుకోవాలి. సో ఆరబెట్టుకున్న తర్వాత అయితే డ్రైగానే మనము ఫ్రై చేసుకోవాలి. సో ఫ్రై చేసి బాగా క్రిస్పీగా వచ్చేలాగా ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్‌లోకి వచ్చేసి డ్రై ఫ్రూట్స్ మీ దగ్గర ఏవున్నా వేసుకోవచ్చు. సో అందులోకి నువ్వులు ఎక్స్ట్రాగా అలాగే వాల్నట్స్ కూడా కంపల్సరీ ఉండేలాగా అయితే చూసుకోవాలి. సో వీటిని నెయ్యి వేసి వేయించుకోవాలి. సో ఇవన్నీ వేగిన తర్వాత వాటిని కూడా పక్కన పెట్టి చల్లార్చుకోవాలి. సో ఇప్పుడు కరివేపాకు అయితే చల్లారిపోయింది కాబట్టి ఒక మిక్సీ జార్ తీసుకొనేసి ఇప్పుడు అందులోకి మనము ఆల్రెడీ రోస్ట్ చేసి పెట్టుకున్న కరివేపాకు వేసేసి బాగా మెత్తగా పొడిగా అయ్యేలాగా అయితే గ్రైండ్ చేసుకోవాలి. సో అది గ్రైండ్ అయిన తర్వాత ఇక మనం డ్రై ఫ్రూట్స్ అన్నీ వేయించుకున్నాం కదా! సో అన్నీ మొత్తంగా వేసేసుకొనేసి ఇవి కూడా కాస్త గ్రైండ్ చేసేసుకోవాలి. అంటే బరకగా ఉంటే అక్కడక్కడ ఓకే. బట్ మరీ మెత్తగా అయితే చేసేసుకోవద్దండి. సో అలా చేసుకున్న తర్వాత నేను స్వీట్నర్ కోసం అయితే డేట్స్ వాడుతున్నాను. మీరు కావాలనుకుంటే బెల్లం వాడుకోవచ్చు. లేదు అంటే మనకి పటిక బెల్లం దొరుకుతుంది, అది వాడుకోవచ్చు. షుగర్ కూడా ఓకే. బట్ కాకపోతే మనం ఆల్రెడీ హెల్తీగా చేయాలి అనుకుంటున్నప్పుడు షుగర్‌కి కాస్త దూరంగా ఉంటే బెస్ట్ కదా అని చెప్పి నేను షుగర్ అయితే సజెస్ట్ చేయట్లేదు. సో నేనైతే పర్ఫెక్ట్‌గా ఉండాలి అనేసి ఇక డేట్స్ మాత్రమే యూజ్ చేస్తున్నాను. సో డేట్స్ వాడిన తర్వాత వేసేసిన తర్వాత ఇందులోకి కాస్త బాగా మెత్తగా కాస్త దగ్గరగా వస్తుంది. సో ఇప్పుడు ఇదంతా ఒక ప్లేట్‌లోకి వేసుకొని మీకు బాగా ముద్దగా వస్తూ ఉంది అంటే డైరెక్ట్‌గా ఉండ చేసుకోవచ్చు. లేదు ఇంకా ఎక్స్ట్రా టేస్ట్ కావాలి అనుకుంటే ఇక్కడ ఒక 2, 3 స్పూన్స్ వరకు అయితే నెయ్యి వేసేసి బాగా ఈ కరివేపాకు పొడిని అంతా బాగా చోట ఆ నెయ్యి కలిసేలాగా అయితే ఈ విధంగా అయితే బాగా మిక్స్ చేసేసుకోవాలి. సో ఇలా మిక్స్ చేయడం వల్ల ఏమంటే ప్రతి ఉండలోనూ నెయ్యి ఫ్లేవర్ అనేది ఉంటుంది. మీకు ఇంకా నచ్చితే ఇలాచి కూడా వేసుకోవచ్చు. నేను వేసాను మిక్సీ జార్‌లో. బట్ అది నేను చెప్పడం మిస్ అయ్యాను. సో వేసేసి ఇలా ఉండగా మనకు కాకపోతే చిన్న ఉండలుగానే చేసుకోండి. మార్నింగ్ ఒకటి, ఈవినింగ్ ఒకటి తినొచ్చు కదా! అదే పెద్దదనుకోండి సో మనము ఒకసారి తినలేము. సో అందుకోసం అనేసి నేనైతే ఈ విధంగా చిన్న చిన్న ఉండలుగా అయితే చేసి ఒక బాక్స్‌లో అయితే స్టోర్ చేస్తున్నాను. సో నేను నా సజెషన్ ప్రకారం అయితే ప్రతి ఒక్కరూ ట్రై చేయండి. చాలా టేస్టీ. ఫస్ట్‌లో కొద్దిగా నచ్చకపోవచ్చు కానీ బట్ అలవాటైతే మాత్రం చాలా బావుంటుంది. బెనిఫిట్స్ ఉండేటప్పుడు కొద్దిగా అయినా మనము భరించాలి గదా! వేపాకు కూడా చేదే. దాంట్లో బెనిఫిట్స్ తెలుసుకొని ఎంతమంది తినట్లేదు. వేపాకే తినేటప్పుడు కరివేపాకు తినలేమా? మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీకెలా వచ్చిందనేది కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్‌ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి.